హాయ్ అందరికీ వాళ్ళొక కొత్త డ్రామాతోటి మీ ముందుకొచ్చాను. ఈ డ్రామా నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా డ్రామా ఓపెన్ అవ్వగానే ఒక కపుల్స్ అయితే చూపిస్తారు. వీళ్ళకి మ్యారేజ్ అయిందనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. ఇంకా మ్యారేజ్ కూడా కాలేదు. కానీ మన హీరోయిన్ హీరోతోటి వన్ నైట్ స్టాండ్ చేస్తుంది. ఇంకా పొద్దున్నే కళ్ళు తెరిచి చూడగానే హీరోని చూస్తుందా, ఏంటి ఈడితోట నేను ఇంటిమేట్ అయింది, రాత్రి వీడితోనా నేను టైం స్పెండ్ చేసింది అనేసి కథం గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే మన హీరో అయితే కాఫీ తాగుతూ కనిపిస్తాడా, మన హీరోయిన్ అయితే అప్పుడే నడుచుకుంటూ వస్తుంది. మన హీరోయిన్ ఒక కాఫీ షాప్లో అయితే వర్క్ చేస్తూ ఉంటుంది. మన హీరో కూడా అక్కడికి కాఫీ తాగడానికి వస్తే ఇంకా అక్కడ పనిచేసే అమ్మాయి చెప్తూ ఉంటుంది, హీరో చాలా రిచ్, చాలా ఉన్నవాడు, ఇంతమంది ట్రై చేసిన ఒక్క అమ్మాయి కాసి కూడా చూడలేదు, చాలా జెంటిల్ మ్యాన్ అనేసి హీరోను ఒక పొగిడేస్తుంటే, ఎందుకు అంతలా పొగుడుతున్నావు, ఉంటే వాడే తింటాడు, మనకేమైనా ఇస్తాడా, అయినా వాడి గురించి మనకెందుకు, సరే అయితే నేను కాఫీ తీసుకెళ్ళి ఇస్తాను అనగానే ఇంక ఈ లోపుగా హీరోకి వాళ్ళ నానమ్మ నుంచి కాల్ అయితే వస్తుంది. ఇష్టా కష్టంగానే ఫోన్ ఎత్తుతాడా, ఇంకా ఫోన్ ఎత్తగానే ఒరే ఎదవా దద్దమ్మ చేతగానే ఎదవా, ఎంతమందిరా అమ్మాయిల్ని నీకు చూపించేది, ఎంతమందితో డేటింగ్ని పంపించిన ఆ వంక ఈ వంక పెడుతున్నావు అని. కానీ ఇంకా ఫోన్ చూసిన వీడు ఇంక ఇప్పుడు ఇంతే, కొంచెం కూడా మారదు అనేసి ఇంకా మన హీరోయిన్ అటు వస్తూ ఉంటే సిగ్నల్ లేదు లేదు అంటూ ఆ చెయ్యి తగలగానే ఇంకేముంది, హీరోయిన్ మీద కాఫీ అంతా ఒలిగిపోతుంది. ఇంక వీడికైతే మీటింగ్ టైం అయింది అనేసి వాడు పిఏ చెప్పగానే ఇంక కనీసం మన హీరోయిన్కి సారీ కూడా చెప్పకుండా వెళ్ళిపోతుంటే మన హీరోయిన్ ఆపుతుంది. నువ్వు అలా ఎలా వెళ్ళిపోతావు, నాకు సారీ చెప్పు అనగానే, సరే నీ బట్టలు వాష్ చేయడానికి ఒక $20 సరిపోతాయా, ఆ $20 ఇచ్చే అనగానే, నాకు డబ్బులు అవసరం లేదు, నువ్వు సారీ చెప్తావా లేదా అనగానే, లేదు డబ్బులు తీసుకో అనేసి ఇంకా తన పిఏకి అయితే చెప్పగానే ఇంకా హీరోయిన్ అయితే డబ్బులు తీసుకోవడానికి ఇష్టపడదు అనమాట. ఇంకా వాడు బలవంతంగా చేతిలో డబ్బులు పెట్టేసి వెళ్ళిపోగానే, అయ్యో డ్రెస్ అంతా పాడైపోయిందే, ఇలా కనుక మేనేజర్ చూశాడు అంటే కనుక నీ జాబ్ పోతుంది అనగానే, సరే సరే ఇది పట్టుకో నేను వెళ్ళి ముందు డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను అనేసి ఇంకా తన ఫ్రెండ్కి అయితే ఆ కప్ అయితే ఇచ్చేస్తుందా. ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే మన హీరోయిన్ తన ఫ్రెండ్స్ తోటి కలిపి మన హీరోయిన్ ఫుల్గా తాగేస్తుందా. తన బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేయగానే నేను ఇదే హోటల్లో ఉన్నా 50లో ఉన్నాను రా అని చెప్తాడనమాట. మన హీరోయిన్ ఏమో 85లోకి అయితే వెళ్తుంది. ఇంకా 8లో ఉన్న 0 అయితే ఊడిపోతాం వల్ల మన హీరోయిన్ అదే రూమ్ అనుకుని వెళ్తుందా. లోపలికి వెళ్ళగానే ఇంకెవరు ఉంటారు, మన హీరో ఉంటారు. ఇంకా అంతే, ఇంకా మన హీరో తోటి రొమాన్స్ చేస్తూ ఉంటుంది. మన హీరో కూడా తన గర్ల్ ఫ్రెండే వచ్చింది అనుకుని ఇంకా తనతోటి ఫార్వర్డ్ అవ్వాలి అనుకుంటే ఇంకా అప్పుడు మన హీరోయిన్ ఆపుతూ ఉంటుంది. నేను పెళ్లి చేసుకోను అనుకుని భయపడుతున్నావా, ఇదిగో ఇది మన వంశ పారపర్యంగా ఈ రింగ్ అయితే వస్తుంది, ఇది ఇంటి కోడలి చేతికి మాత్రమే ఉంటుంది అనేసి మన హీరోయిన్ చేతికి ఆ రింగ్ అయితే పెడతాడనమాట. ఇంకా ఆ రింగ్ పెట్టాక మన హీరో ఇంకా తనతోటి ఫార్వర్డ్ అవుతాడు. ఇంకా పొద్దున్నే మెలకు రాగానే ఇంక ఈ జరిగిందంతా మన హీరోయిన్ గుర్తు చేసుకుంటుందనమాట. ఇలా ఎలా నేను చేశాను, అసలుకే వీడికి ఎంత పొగురు, ఇలాంటి వాడితో నేను నైట్ స్పెండ్ చేశాను, అసలు వీడికి నేను కనిపించకూడదు అనేసి ఇంకా వాడి కాస్త చూస్తూ ఆ రింగ్ తీసేయాలని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఆ రింగ్ అయితే బీక్సిపోయి కూర్చుంటుంది అనమాట. ఇంకా అసలు రింగ్ రానే రాదు. ఇంకా అప్పుడే వీడు కదులుతాం చూసిన మన హీరోయిన్, బాప్రే వీడు ఇక్కడ నన్ను చూశాడంటే ఇంకా అంతే సంగతులు అనేసి ఇంకా మన హీరోయిన్ లేచి పరుగున బయటకైతే వెళ్ళిపోతుంది. ఈ లోపుగా వీడికైతే మెలకు వస్తుందా, తన గర్ల్ ఫ్రెండ్తోనే వీడు నైట్ స్పెండ్ చేస్తాడని అనుకుంటూ ఉంటాడనమాట. ఈ లోపుగా వీడి గర్ల్ ఫ్రెండ్ అయితే ఫోన్ చేసి, సారీ ఏమనుకోకు, రాత్రి నేను రాలేకపోయాను అనగానే, రాత్రి రాలేవా, మరి నేను నైట్ ఎవరితో స్పెండ్ చేశాను బాగానే మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంకా తను అంటుంది, నేను కూడా ఓ మీటింగ్కి అయితే వెళ్తున్నాను, నేను మరలా 2 days తర్వాత నిన్ను కలుస్తాను అని చెప్తుంది. ఇంక ఇక్కడ హీరోయిన్ హోటల్కి వస్తుందా, ఇంకా ఆ రింగ్ తీయడానికి ఎంత ట్రై చేస్తుందో ఆ రింగ్ అయితే రాదనమాట. అయ్యో నేను ఈ పని చేశానే, ఇంకా నా బాయ్ ఫ్రెండ్ మొహం కాసి ఎలా చూడాలి, నేను అతన్ని చీట్ చేశాను కదా అనేసి మన హీరోయిన్ తెగ బాధపడిపోతుందా. ఇంక ఇక్కడైతే హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తాడు, ఒక అమ్మాయితో రొమాన్స్ చేస్తుంటే తనైతే, ఆకు నా హెయిర్ స్టైల్ చరిగిపోతుంది, నా మేకప్ పోతుంది అనేసి అనగానే, ఎవరు మాటలబ్బా అనేసి మన హీరోయిన్ చూస్తుందా. ఇంకా అంటే చూడగానే తిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది పాపం మన హీరోయిన్కి. అక్కడ ఉన్నది వేరే ఎవరో కాదు, మన హీరోయిన్ లవరు ఫ్రెండ్. ఇంకా వీళ్ళిద్దరూ అలా ఉండేటప్పటికి మన హీరోయిన్కి చాలా షాక్ అవుతుంది. ఏం చేస్తున్నారు ఇక్కడ అనగానే, ఏం లేదు తనకి డస్ట్ పడ్డది అందుకే దులుపుతున్నానంటే, ఓహో డస్ట్ పడితే హక్ చేసుకుని కిస్ చేస్తూ దులుపుతారా, ఎవరికి అబద్ధాలు చెప్తున్నారు, నన్ను మీ ఇద్దరు ఎలా చీట్ చేస్తారు అనేసి మన హీరోయిన్ గట్టిగా నిలదీస్తుందా. అయినా నీ మొహానికి మేనేజర్ కావాలా, అయినా నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా, ఒక ఆస్తి లేదు, అమ్మా నాన్న లేరు, ఒక మంచి చదువు లేదు, నీలాంటి అమ్మాయికి ఈ మేనేజర్ కావాలని ఊహించుకుంటావు ఎంత తప్పో తెలుసా, అయినా నాకు నువ్వు ఎందులో గొప్ప, ప్రతిసారి మంచివన్నీ నీకే ఎలా వస్తాయి, నీ నుంచి అన్నీ నేను తీసేసుకుంటానని, కానీ నువ్వు ఇలా ఎలా మాట్లాడతావు అనేసి తను గట్టిగా అరిచేటప్పటికి వీడైతే వచ్చి తన్ని తోసేస్తాడనమాట.
ఇంకప్పుడే హీరో అదే రెస్టారెంట్‌కి వస్తాడా, ఇంక హీరోయిన్‌కి చిన్న దెబ్బ తగలగానే వీడికైతే హెడ్‌ఏక్ వస్తుంది. ఇంకా అది చూసిన పిఏ అయితే "ఏమైంది సార్" అనగానే "లేదు నాకు ఎవరికో ఏదో జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. మనసంతా కంగారుగా ఉంది. ఏంటో నాకు ఇది అర్థం కావట్లేదు" అనేసని వీడు అంటుంటాడు. దీనికి రీజన్ ఏంటంటే ఆ రింగే. ఆ రింగ్ వల్లే వీళ్ళిద్దరి మధ్యన ఒక తెలియని కనెక్షన్ అయితే అవుతుందనమాట. ఇంక వీడైతే తనని ఇన్సల్ట్ చేస్తూ చాలా మాటలు అనేస్తాడు. పోనీలే కదా అందంగా ఉన్నావు వాడుకొని వదిలేద్దామంటే పెళ్ళి ఇవన్నీ మాట్లాడుతున్నావు, నీకు కొంచెమైనా సెన్స్ ఉందా, నీలాంటి అమ్మాయిని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నావు, నీ స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి అనేసి మన హీరోయిన్ని చాలా డిగ్రేడ్ అయితే చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలన్నీ విన్న హీరోయిన్ చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాడే ఇలా మాట్లాడుతుంటే మన హీరోయిన్ అస్సలు యాక్సెప్ట్ చేయలేకపోతుంది. తన ఫ్రెండ్ కూడా తన్ని చీట్ చేసింది అనేటప్పటికీ ఆ బాధ ఈ బాధ తనైతే అసలు తన ఎమోషన్ని కంట్రోల్ చేసుకోలేకపోతుంది. ఇంక అప్పుడే ఇలా ఎలా చేస్తారో అనగానే నీకు ఇంత చెప్తున్నా అర్థం కావట్లేదా, నిన్ను జస్ట్ వాడుకోవాలనుకున్నాను అంతే, మరలా ఈ అన్ని క్వశ్చన్లు అయితే నీ పిచ్చితనం అంతే, ఇప్పుడు నీ ముందు ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేసుకొని నువ్వు వెళ్ళిపోతావు అంతే. నువ్వు కనుక నాకు ఎదురు తిరిగావే అనుకో నీ జాబ్ పోతుంది, నీ జాబ్ పోయిందనుకో నువ్వు తినటానికి కూడా ఉండదు, ఎక్కడ ఉండటానికి అవ్వదు, ఇక ఏదో ఈ జాబ్ వల్ల ఏదో తింటానుకో ఉంటానుకో వస్తుంది, అంతేగాని ఈ జాబ్ పోయిందనుకో నువ్వు రోడ్డు మీదకి వెళ్ళిపోవాలి, అందుకోసమని నువ్వు మా కాళ్ళ మీద పడి బతులాడుకున్నావే అనుకో ఈ జాబ్ నీకు ఉంటుంది అనేసి మన హీరోయిన్ అంటూ ఉంటే నేను ఎప్పటికీ మీకు సారీ అన్నది చెప్పను, తప్పు చేసింది మీరు, నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి అనేసి మన హీరోయిన్ అంటూ ఉంటే ఇంకా వీడైతే తోసేస్తాడా. ఇంకా అదే సమయానికి హీరో వచ్చి తన్ని పట్టుకుంటాడు. ఏం జరుగుతుంది ఇక్కడ అనగానే ఇంకా తినైతే ఇలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది, ఇంకా ఈ మేనేజర్ తోటి సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది అనేసి హీరోయిన్ గురించి హీరోకి నెగిటివ్గా చెప్తాడనమాట. ఆ మాటలన్నీ విన్న హీరో అవును నిన్ను చూడగానే నాకు అర్థమైంది, నువ్వు అలాంటి అమ్మాయివేనే అనుకున్నాను, అప్పుడు నన్ను మనీ కోసం ట్రాప్ చేయాలనుకున్నావు, ఇప్పుడేమో ఇతన్ని ట్రాప్ చేయాలనుకుంటున్నావా, నీలాంటి వాళ్ళు అసలు ఇలాంటి చోట జాబ్ చేయడానికి పనికిరారు, మీలాంటి వాళ్ళంతా డబ్బులు ఉన్న వాళ్ళు ఎవడ కనపడతాడా వాడిని తగులుకుని డబ్బులు సంపాదిద్దామా అనుకుంటారు, నీలాంటి క్యారెక్టర్ లేని అమ్మాయి ఇలాంటి చోట జాబ్ చేయకూడదు అనేసి హీరో కూడా హీరోయిన్ని నానా మాటలే అనేస్తాడనమాట. ఇంకప్పుడు పి అంటారు సార్ పాపం సార్ తను అనేసి అనగానే ఇంక తినంటుంది నీ డబ్బుల కోసం నేనేమీ చేయలేదు, ఆ రోజున తప్పు నీది ఈ రోజున తప్పు వీడిది, అయినా సరే నాది తప్పు అంటున్నారు, అసలు మీరంతా మనుషులేనా, సాటి మనిషిని ఇలా మాట్లాడకూడదు ఇలా ఇన్సల్ట్ చేయకూడదని మీకు అనిపించట్లేదా, డబ్బు లేకపోతేనే నేను మనిషిని కానా, నాకు ఫీలింగ్స్ ఉండవా, ఇలా ఎలా మీరంతా మాట్లాడతారు, ఒకవేళ నేను తప్పు చేసుంటే మీరు అన్నా ఓకే, కానీ నేను ఏ తప్పు చేయలేదే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనేసి మన హీరోయిన్ ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటే తన చేతికున్న రింగ్ వీడు చూస్తాడా, ఇంక చూడగానే ఈ రింగ్ ఎక్కడిది, ఈ రింగ్ నీ చేతికి ఎలా వచ్చింది అనేసి అడుగుతూ ఉంటాడనమాట. మన హీరోయిన్ ఏమీ మాట్లాడకుండా అలాగే నుంచుండేది. నువ్వు ఇప్పుడు చెప్తావా లేదా ఆ రింగ్ నీ చేతికి ఎలా వచ్చింది అనేసి అనగానే అయినా సరే మన హీరోయిన్ ఏమీ మాట్లాడదనమాట. ఇంకప్పుడే మేనేజర్ ఏ సార్ మీ దగ్గర నుంచి ఈ రింగ్ దొబ్బేసిందా తిను, నేను తీసుకుని ఇమ్మంటారంటే వద్దు తిన్ని జాబ్లో నుంచి తీసేయండి అనేసి హీరో చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. ఇంక తర్వాత ఏముంది హీరోయిన్ జాబ్ పోతుందనమాట. మన హీరోయిన్ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి నేను ఎవరికి ఏ అపకారం చేయలేదు కదా ఎందుకు ఇలాగే నాకు అవుతుంది అనేసి తన దగ్గర ఉన్న ఒక బ్యాగ్ అయితే చూస్తుందనమాట. ఇంకా దాన్ని చూస్తూ ప్లీజ్ నువ్వు ఎక్కడున్నావు, నువ్వు చిన్నప్పుడు నాకు ప్రామిస్ చేసావు కదా ఎలాంటి పరిస్థితుల్లో అయినా నీకు తోడుకుంటాను నేను జాగ్రత్తగా చూసుకుంటానని నాతో అన్నావు కదా, అప్పుడే కదా ఇది నాకు ఇచ్చావు, ఈ బ్యాగ్ ఒక్కటే నా దగ్గర ఉంది కానీ నువ్వు నా దగ్గర లేవు, నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు, చిన్నప్పుడు నువ్వు నన్ను ఎంత సపోర్ట్ చేసేవాడివి ఎంత ప్రేమగా చూసేవాడివి, ప్లీజ్ త్వరగా నా దగ్గరికి వచ్చే ఈ ప్రపంచంలో నేను ఒక్కదాన్నే బతకలేను అనేసి మన హీరోయిన్ చాలా ఎమోషనలే అవుతూ ఆ బ్యాగ్ తోటి మాట్లాడుతూ ఉంటుంది. ఇంక ఇక్కడ ఆఫీస్లో చూసుకుంటే హీరో కూడా తన గురించి ఆలోచిస్తుంటాడు. అంటే ఆ చిన్నపిల్లాడు వేరే ఎవరో కాదు మన హీరోనే చిన్నప్పటి నుంచి హీరోయిన్ తోటి చాలా స్నేహంగా ఉంటాడు. హీరోయిన్ ఒక స్లమ్లో ఉన్న వాడైతే ప్రతిరోజు హీరోయిన్ కోసం దొంగచాటుగా వచ్చి హీరోయిన్తో మాట్లాడుతూ ఆడుకుంటూ ఉండేవాడు. ఇంకా అలా చిన్నప్పటి నుంచి హీరోయిన్ని ప్రేమిస్తూ ఉంటాడు. ఇంకా పెద్ద అయ్యాక తననైతే కనిపెట్టేస్తాడు. ఇంకా తన్ని కనిపెట్టాను అనుకుని వేరే రాంగ్ పర్సన్ అయితే కలుస్తాడనమాట. తను కూడా హీరో దగ్గర ఉన్న డబ్బుని ఇన్ఫ్లుయెన్స్ని వాడుకుంటూ తను అంచులంచులుగా పైకి ఎదగాలనుకుని హీరోకి ప్రతిదీ అబద్ధం చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా అలాగే హీరో దగ్గరికి తనైతే వస్తుంది. తిని పేరు వచ్చేటప్పటికి లిల్లీ, తిను ఒక యాక్ట్రెస్. ఇంకా హీరో పేరు చెప్పుకొని ప్రతి యాక్టింగ్ ఆఫర్ అయితే సంపాదిస్తూ ఉంటుంది. ఇంకా హీరోని
హీరోయిన్ పేరు చెప్పుకొని చీటింగ్ చేస్తూనే ఉంటుంది. ఇంక ఇప్పుడు కూడా నైట్ వస్తానని రాలేదనేసి హీరో కోపంగా ఉంటాడా, ఇంక అప్పుడే తినొచ్చి నాకు ఒక ప్రాజెక్ట్ అయితే వచ్చింది, దాన్ని సైన్ చేయటం కోసమని నేను నైట్ నీ దగ్గరికి రాలేకపోయాను, నీకు చాలా కోపం వచ్చినట్టుందిగా, ప్లీజ్ నన్ను క్షమించవా, ఇంకెప్పుడు అలా చేయను, నువ్వు ఎప్పుడైనా ఫోన్ చేయగానే నేను నీ దగ్గరికి వచ్చేస్తాను అనేసి అని అంటూ ఉంటే ఇంకా అతని పాకెట్లో ఉన్న రింగ్ అయితే కనిపించదనమాట. ఇంకా అతను ఈ పాకెట్లో రింగ్ నిజంగానే తన చేతికుంది అదేనా అనేసి ఆలోచిస్తుంటే ఇక్కడే మన హీరోయిన్ అలా నడుచుకుంటూ వస్తుంది. ఇంకా హీరోయిన్ని ఒక ముసలావిడైతే చూస్తుందా, ఆహా తినెంత అందంగా ఉంది, తినైతేనే కరెక్ట్ అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా అనుకుంటమే ఆలస్యంగా ఇంకా హీరోయిన్ తగిలి పడిపోయినట్టుగా అయితే యాక్ట్ చేస్తూ ఉంటుందా. అది చూసిన హీరోయిన్, నువ్వు ఎంత యాక్ట్ చేసినా వేస్ట్ ఆఫ్ టైం, ఎందుకంటే నా దగ్గర పైసా కూడా లేదు, నీకు ఇవ్వటానికి నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు, ఇంకా యాక్టింగ్ చేసింది చాలు బామ్మ అనేసి తనైతే అంటూ ఉంటుంది. ఇంకా ప్లీజ్ అమ్మ నిజంగానే నాకు దెబ్బ తగిలింది చూడు అనేసి అని అంటున్నా, ప్లీజ్ నా దగ్గర ఏ డబ్బు లేదు, నువ్వు నాతోటి ఇలా అంతా చేసి టైం వేస్ట్ చేసుకోకు, వేరే ఇంకెవరైనా గుడ్ పర్సన్ ఉంటే వాళ్ళని ట్రై చేయి, నన్ను వదిలేసాయి అనేసి మన హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఈ బామ్మ అయితే గట్టిగా దెబ్బ తగిలినట్టుగా ముక్కుతూ మూలుగుతూ ఉండి ఇంకా అది చూసిన మన హీరోయిన్ అయితే ఇంకా జాలిపడి తనైతే దగ్గరకు వస్తుందా. ఇంకా తనైతే తన ఇంటికైతే తీసుకొస్తుంది. ఆ ఇల్లు చూడగానే తినైతే షాక్ అవుతుంది. ఏంటి బామ్మ నీ దగ్గర చాలా డబ్బులే ఉన్నాయి కదా, మరి ఎందుకు ఒక్కదానివే నడుచుకుంటూ వచ్చావు అనేసి అని అనగానే, సరే రా నీకు ఒక రూమ్ చూపిస్తాననేసి తనైతే ఒక రూమ్లోకి తీసుకొస్తుందా. ఇంకేముంది మన హీరోయిన్ని లోపలికి తోసేసి ఇంకా తనైతే లాక్ చేసేస్తుంది. బామ్మ బామ్మ నువ్వు దొంగ బామ్మవే రోటి అనేసి మన హీరోయిన్ అరుస్తూ ఉంటుంది. అయ్యో ఎక్కడికి వచ్చి ఇరుక్కున్నాను, సహాయం చేద్దాం అనుకుంటే ఇలా ఇరుక్కున్నాను ఏంటి అనేసి ఇంకా అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఏమైనా మార్గం ఉందా అనేసి మన హీరోయిన్ ఎదుగుతూ ఉంటుందా. ఇంకా అదే టయానికి మన హీరో అయితే వస్తాడు. ఏంటి గదిలో నుంచి చప్పుళ్ళు వస్తున్నాయనేసి మనోడు లోపలికి వచ్చి చూస్తాడా. ఇంకా అక్కడైతే హీరోయిన్ ఉంటుంది. ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా ఇంటికి వస్తావు, నా రూమ్కి వస్తావు, ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇక్కడ ఏమైనా దొంగతనం చేయడానికి వచ్చావా, రాత్రి ఏమో నా రింగు దొంగతనం చేసావు, ఇప్పుడేమో నా ఇంటికి వచ్చి ఇంకేం దొంగతనం చేయాలనుకుంటున్నావు అంటే ఇదిగోండి చూడండి, నేనేమీ మీ దగ్గర నుంచి ఏమీ దొంగతనం చేయాల, మీరే నా దగ్గర నుంచి నా సర్వస్వాన్ని దొంగతనం చేశారు అనేసి అనగానే, ఏం మాట్లాడుతున్నావు, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు అన్న సంగతి నీకు అర్థం కావట్లేదా, ఆ రింగు తీసివ్వు అనగానే, ఒరే నోరు ముయ్యిరా, తన చెయ్యి వదులు అనేసి బామ్మ అయితే గట్టిగా అరుస్తుంది. ఆ రింగు తన చేతికి వెళ్ళిందంటే తనే మన కోడలు అనే అర్థం. ఆ రింగు ఎవరు పడితే వాళ్ళు పెట్టుకోలేరు, ఈ ఇంటికి ఈ వంశానికి చెందిన కోడలు మాత్రమే ఆ రింగును పెట్టుకోగలదు. తన చేతికి ఆ రింగు వచ్చేసింది కాబట్టి ఇంక తనే మన ఇంటి కోడలు, మనకి ఒక వారసుని ఇచ్చేదాకా తను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళదు, అయినా తన ఇంటికి మహారాణి, అర్థమవుతుందా అనేసి వాడికైతే క్లాస్ పిక్తూ ఉంటుందన్నమాట. బామ్మ నీకు ఏమైనా పిచ్చి పట్టిందా, తన హోటల్లో పనిచేసుకునే అమ్మాయి, తన్ని తీసుకొచ్చి ఈ వంశానికి కోడల్ని చేస్తావా అనగానే మన హీరోయిన్ ఆ మాటలన్నీ వినగానే చాలా బాధపడుతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు, నీకు నిన్న నైట్ గుర్తు రాలేదా, తనతోటి నైట్ అంతా టైం స్పెండ్ చేసినప్పుడు తను హోటల్లో పని చేస్తుంది అవేమి గుర్తు రాలేదా, తనతోటి నైట్ అంతా బాగా ఎంజాయ్ చేసి ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు అంటే, లేదు నేనేం చేయలేదు అనగానే అలా బామ్మ ఫోటోలు చూపిస్తుందా. ఇంకా షాక్ అవుతాడనమాట వీడు. ఇంకా ఆ ఫోటోలు చూసి ఇదంతా నువ్వే కావాలని ప్లాన్ చేసావు కదా బామ్మ అనగానే, లేదు తను నీకు కరెక్ట్ అయింది, అందుకోసమని నేను ఇదంతా చేశాను, తను చాలా మంచిది, చాలా మంచి మనసు ఉన్న అమ్మాయి, అలాంటి అమ్మాయి నీ జీవితంలోకి వస్తే నువ్వు సుఖపడతావు, అందుకే నేను ఇదంతా చేశానంటే నేను ఎప్పటికీ తన్ని పెళ్లి చేసుకోను, అది జరగని పని అనేసి మన హీరో అయితే అంటాడు. ఇంకప్పుడే హీరోయిన్ కూడా నిన్ను చేసుకోవాలని కూడా ఎవరికీ లేదు, నీలాంటి పొగరున్నవాడిని, నీలాంటి డబ్బు అహంకారం ఉన్నవాడిని ఎవడు పెళ్లి చేసుకోడు అనగానే, లేదమ్మా వాడిని అబద్ధం చేసుకుంటున్నాం, వాడు మనసు చాలా మెత్తన, కాకపోతే వాడికి మాట్లాడే విధానమే రాదు, ప్లీజ్ అమ్మా నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను వాడిని పెళ్లి చేసుకో, వాడు అమాయకుడు, ఎవరితో ఎలా ఉండాలో తెలీదు, మీ ఇద్దరిని నేను కలపాలి అనుకుంటున్నా, ప్లీజ్ అమ్మా అనేసి ఒకరి చేతిని ఒకరిని కలుపుతుందనమాట. అది చూసిన ఇద్దరికీ నచ్చదనమాట. ఇంకిద్దరు కూడా చేతులు వెనక్కి లాగేసుకుని, బామ్మ మీరు ఏది చెప్పండి నేను చేస్తాను, కానీ ఇది మాత్రం జరగదు అనేసి అని అనగానే ఇంకా అప్పుడే బామ్మకి ఇలా అయితే కాదు అనేసి ఇంకా తనకైతే గుండె నొప్పి వచ్చినట్టుగా అయితే యాడ్ చేస్తుంది. ఇంకా అలా చూసిన మన హీరోయిన్ చాలా బాధపడుతుంది. ఇప్పటిదాకా తనతో ఎవరు ప్రేమగా మాట్లాడలేదు, కానీ బామ్మ అంత ప్రేమ చూపించేటప్పటికి ఆ తక్కువ సమయంలోనే మన హీరోయిన్ చాలా కనెక్ట్ అయిపోతుంది. అదంతా చూసిన వీళ్ళకైతే వేరే ఆప్షన్ లేదు. ఇంకా అందుకోసమనే హీరో అయితే ఒక అగ్రిమెంట్ తీసుకొచ్చి, ఒక 3 నెలలు నాకు భార్యగా కనుక నువ్వు యాక్ట్ చేసావే అనుకో, నేను నీకు 10 మిలియన్స్ ఇస్తాను అనేసి ఒక అగ్రిమెంట్ అయితే ఇస్తాడు. అది చూసిన హీరోయిన్, ఈ అగ్రిమెంట్ నీ కోసమో డబ్బుల కోసమో చేయట్లేదు, బామ్మ కోసం చేస్తున్నా, బామ్మ చాలా మంచివారు, ఆవిడ కోసమనే ఈ నాటకం ఆడటానికి
ఒప్పుకుంటున్నాననేసి మన హీరోయిన్ సైన్ చేసి వాడు రాసిన అమౌంట్ ఉంది కదా దాన్నైతే కొట్టేస్తుంది. చూడండి మిస్టర్, జీవితంలో ఏదైనా చేయొచ్చు, డబ్బులతో దేనైనా కొనొచ్చు, కానీ మనుషులకున్న వ్యక్తిత్వాన్ని కొనలేరు, ఎప్పటికీ అది జరగని పని అనేసి మన హీరోయిన్ చెప్పేసి కోపంగా వెళ్ళిపోతుంటే మన హీరో ఆపుతాడు. నిజంగా నీకు డబ్బులు వద్దా అంటే నాకు అవసరం లేదు, నేను ఇదంతా చేసేది బామ్మ కోసమే అనేసి చెప్పేసి ఇంకా తనైతే వెళ్ళిపోతుంది. ఇంకా తను సైన్ చేసిన ఆ డాక్యుమెంట్స్ చూసుకుంటాడా, నిజంగానే తిన్ని నేను ఏమైనా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నానా అనేసి వీడైతే చాలా కన్ఫ్యూజ్ అవుతాడు. ఇంకా ఇద్దరు కూడా అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకున్నారు కదా, ఇంకా మన హీరోయిన్ ఆ ఇంట్లోనే ఉంటుందన్నమాట. ఇంకా వీడైతే పొద్దున్నే కూర్చుని తాగేస్తూ ఉంటాడు. సరే ఇదిగో ఈ బ్లాక్ కార్డ్ తీసుకొని నీ దగ్గర పెట్టుకో, నీకు ఏదైనా అవసరం వస్తే ఈ బ్లాక్ కార్డ్ యూస్ చేసుకో అంటే నాకు అవసరం లేదు, నీ డబ్బులు నాకేం అవసరం లేదు, నేను సంపాదించుకున్న దాంతో నా అవసరాలని నేను తీర్చుకోగలను అనేసి మన హీరోయిన్ అంటూ ఉంటుంది. ఎందుకు ఇంత రూడ్గా మాట్లాడుతున్నావు, నేను నీ కోసం మంచిగానేగా చేసేది అనేసి అని మన హీరోయిన్ని చేయి పట్టుకొని లాగుతాడా. ఇంకా మన హీరోయిన్ బ్యాలెన్స్ తప్పి హీరో మీద పడిపోయి ఇంకా పొరపాటుగా అయితే హీరోకి మరలా ముద్దైతే పెట్టేస్తుంది. అది చూసిన మన హీరోయిన్ ఫుల్ సిగ్గుపడుతూ ఉంటుంది. ఇంకా వాడిని మీద నుంచి లేచి సారీ ఇదంతా నేను కావాలని చేయలేదు అనేసి తడబడుతూ చెప్తూ ఉంటుందా. ఇంకా అక్కడికి ఆ యాక్ట్రెస్ అయితే వస్తుంది. ఇంకా హీరోయిన్ని చూడగానే ఎవరు తిను మీ రిలేటివా అనేసి అని మాట్లాడుతూ ఉంటే ఇంకా అప్పుడే హీరో ఏం చెప్పాలో అర్థం కాక అలా ఆగుతాడా. మన హీరోయిన్ అప్పుడే చెప్తుంది, నేను గ్రాండ్ మా అని చూసుకుంటానికి వచ్చిన నానీని అనేసి చెప్తుంది అనమాట. ఆ మాటలు వినగానే హీరో కూడా అవును తను నానమ్మని చూసుకుంటాం కోసం నేను కొత్తగా పెట్టాను అనేసి అనగానే అది చూసిన తను ఆ వేడి వేడి నీళ్ళు తన చేతి మీద అయితే పోసేస్తుంది అనమాట. ఇంకప్పుడైతే తన చేయి బాగా కాలుతుంది. నువ్వు ఒక నానీ ఉండి ఇంత మంచి డ్రెస్సింగ్ చేసుకుని హీరోని సెడ్యూస్ చేయాలనుకుంటున్నావా, ఇలాంటి వాళ్ళని ఎందుకు పెట్టుకున్నావు, తిన్ని అర్జెంటుగా పనిలో నుంచి తీసేయి అనేసి అనగానే ఎందుకు నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు, తను ఒక పని అమ్మాయి, ఆ తనని చూసి నువ్వు జెల్సీగా ఫీల్ అవటం ఏంటంటే ఇలాంటి వాళ్ళంతా అందమైన వాళ్ళని డబ్బున్న వాళ్ళని ట్రాప్ చేస్తూ ఉంటారు, ఇలాంటి వాళ్ళకి అసలు జాబే ఇవ్వకూడదు అనేసి తను అంటూ ఉంటే ఇంకా ఆ మాటలన్నీ విన్న హీరో అయితే కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. అది చూసిన తిన వల్లే కదా ఇదంతా అనేసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంకా మన హీరోయిన్ కిచెన్లోకి వచ్చి అలాగా కిచెన్ గట్టిగా ఆనుకునైతే ఆ బ్యాచ్ చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది. హీరో సడన్గా అక్కడికి వస్తాడా, ఇంకా తన చేతిలో ఉన్న బ్యాచ్ అయితే కింద పడిపోతుంది అనమాట. ఏంటి ఇక్కడ కూర్చున్నావు, ఇలా ఎందుకు కూర్చున్నావు అని అడుగుతూ ఉంటే నేను ఒక సర్వెంట్ని కదా, సర్వెంట్ ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాననేసి మన హీరోయిన్ అనగానే ఆ బ్యాచ్ చూడగానే ఇదేంటి అనేసి అని మన హీరో అడుగుతూ ఉంటే వీళ్ళిద్దరూ లోపల ఏం చేస్తున్నారు అనేసి తనైతే డౌట్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా ఆ బ్యాచ్ అది నాది అనగానే ఇది నీకు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పంటే చిన్నప్పుడు నా ఫ్రెండ్ నాకు ఇచ్చాడు, అది నా ప్రాణం, ప్లీజ్ దాన్ని నువ్వు నాకు తిరిగిస్తావంటే ఏ ఫ్రెండు తన పేరేంటంటే అవంతా నీకెందుకు చెప్పాలి, ఇవ్వు ఆ బ్యాచ్ అనేసి తనైతే గట్టిగా మాట్లాడుతుంటే లోపుగా తినొచ్చి ఎంత ధైర్యం అంటే హీరోతో అలా మాట్లాడతావని తన చెంప మీద అయితే కొడుతుందనమాట. ఇంకా అది చూసిన తినైతే షాక్ అయి చూస్తుంది. ఎంత ధైర్యం ఉంటే హీరో బ్యాచ్నే పట్టుకుని మాట్లాడతావంటే హీరోకి అసలు షాక్గా చూస్తుంది. ఏంటి అది నీ బ్యాచ్ అంటే అవును అది నా బ్యాచే, చిన్నప్పుడే నేను పోగొట్టుకున్నాను, అది నీ దగ్గర ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదంటే అంటే నువ్వు చిన్నప్పటి నుంచి నా కోసం ఎదురు చూస్తాను అన్నది అబద్ధమా, నువ్వు ఇంకో అమ్మాయితోటి ప్రేమలో పడ్డావా అనేసి మన హీరోయిన్ ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది. మరి ఈవిడ గారు కూడా ఇంకో అతనితో ప్రేమలో పడ్డది కదా, ఇంకా అదంతా అడగకుండా ఇంకా హీరోనే తప్పు చేసి మాట్లాడుతుంటే ఇంకా హీరోయిన్ అసలు హీరోయిన్ ఇదే అని తినకైతే తెలుస్తుందా. ఇంకంతే నీ మీద ప్రేమతోటి నువ్వు దక్కాలనేసి నీకు అబద్ధాలు చెప్పాను, నా తప్పేమి లేదు, నాకు నువ్వు కావాలి, నువ్వంటే నాకు చాలా ఇష్టం అనేసి హీరోతోటి ఈ ఆట అంటూ ఉంటుందా. ఇంకా అదంతా విన్నా నువ్వు ఏదేమైనా నన్ను చీట్ చేసావు, నువ్వు వేరే పేరు చెప్పుకొని నా దగ్గరికి అక్రమంగా వచ్చావు, దీన్ని నేను ఎప్పటికీ సహించలేను, ప్లీజ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇంకా పేరు నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అనేసి హీరో అయితే అనేస్తాడు. ఇంకా తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుందా. సారీ, నేను ఇన్ని రోజులు నువ్వు కళ్ళ ముందు ఉన్నా కూడా నువ్వు కాదనుకుని నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను అనగానే ఇంకా అప్పుడే హీరోయిన్ ఇంట్లోకి వస్తుంది. అంటే ఆ గొడవ అవగానే హీరోయిన్ బయటకు వెళ్ళిపోతుంది. ఇంకా హీరో అయితే టెన్షన్ తోటి ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటాడా. ఇంకా హీరోయిన్ రాగానే అమ్మయ్య వచ్చేసావా, ఎక్కడ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని భయపడ్డాను, ఇదిగో తీసుకుంటే ఇది ఇంకా నాకు అవసరం లేదు, దీంతో నాకు ఎటువంటి పని లేదు, ఇది నాది కాదు అని నాకు తెలిసిపోయింది, ఇంకిప్పుడు ఇది నా దగ్గర పెట్టుకున్నా ఏం ప్రయోజనం చెప్పు, వేరే వాళ్ళ వస్తువుల్ని నా దగ్గర పెట్టుకుంటాను, నాకు ఎప్పటికీ ఇష్టం ఉండదు అనగాని ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు, ఎందుకు నువ్వు నన్ను అంత దూరం చేసి మాట్లాడుతున్నావు, ఏదో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది, దాని గురించి నువ్వు ఇంతలాగా నన్ను దూరం చేయాలా అనగానే మనం ఎప్పటికీ దూరంగా ఉండటమే మంచిది అనేసి మన హీరోయిన్ వెళ్ళిపోతూ ఉంటే ఇంకా మన హీరో అయితే తన్ని దగ్గరికి లాక్కొని ఇంకా గట్టిగా అయితే ముద్దు పెట్టేస్తాడనమాట. మన హీరోయిన్ తోసి నీకు ఏమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా చేస్తూ
చేస్తున్నావు? నువ్వెలా నన్ను కిస్ చేస్తావు? నీకు ఆల్రెడీ ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, తన్ని పెట్టుకొని నువ్వెలా నన్ను కిస్ చేస్తావు అనేసి కడిగి పడేస్తుంది అంతే. లేదు, తనకి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఇప్పుడు దాకా నన్ను చిటికిన వేలు కూడా నేను తాకలేదు. నీ పేరు చెప్పుకొని తను నా దగ్గరకు వచ్చి నా పరపతిని, నా పేరుని వాడుకుంటుంది అంతే. నేను చిన్నప్పటి నుంచి నిన్నే ఇష్టపడుతున్నాను, నీకోసమే రాయల్టీగా ఉన్నాననేసి చెప్తూ ఉంటే ఇంకప్పుడే ఆ బామ్మ అయితే చూస్తుంది ఏం జరుగుతుంది ఇక్కడ అనేసి. బామ్మ అంటుందా, ఇంకా కంగారుగా హీరోయిన్ ఏమీ లేదు బామ్మ, జస్ట్ మాట్లాడుకుంటున్నాం అంతే అనేసి మన హీరోయిన్ జంపా మా నోడికి వాచ్ లేకపోయినా కూడా వాచ్ చూసుకుంటున్నట్టుగా నాకు మీటింగ్ ఉంది, బై బై మామ అనేసి మన హీరోయిన్ వెనకాల తుర్రు పెట్లాగా వెళ్తే ఇంకా బామ్మ అదంతా చూసుకుని నవ్వుతూ ఉంటుంది. ఇంకా మన హీరోయిన్ సోఫాలో పడుకుంటుందా, అది చూసిన మన హీరోకి అయితే ప్రాణం తడుక్కుపోతుంది. ఇంకా మన హీరోయిన్ లేపలేక మోసుకుంటూ తీసుకెళ్లి బెడ్ మీద పడేస్తాడనమాట. ఇంకా మన హీరోయిన్ నైట్ మొత్తం కాలు చేతులు వేస్తుంటే అది చూసిన హీరో అయితే మురిసిపోయి హీరోయిన్ కాసే చూస్తుంటే మన హీరోయిన్ అలా కళ్ళిప్పుతుందా, హీరోని అంత పక్కగా చూడగానే కంటే మన పాపకి షాక్ అనమాట. పొద్దున్నే కరెంట్ షాక్ కొట్టించేలాగా చేస్తాడు మన హీరో. లెక్కనే ఏంటి నేను సోఫాలో పడుకున్నానుగా ఇక్కడికి ఎలా వచ్చానంటే, ఏమో నీకు నిద్రలో నడిచే అలవాటు ఉందేమో, అందుకని నువ్వు నడుచుకుంటూ వచ్చి నా పక్కన పడుకున్నావేమో, నేను ఏమైనా నీకు మ్యాగ్నెట్లా కనిపిస్తున్నానా, అందుకేనా నువ్వు నా మ్యాగ్నెట్ ఒక ఇనుముని ఎలా ఆకర్షిస్తుందో అలా ఆకర్షించుకుంటూ నా వైపు వచ్చేసావా అనేసి మా నోడు లేని పొని పిచ్చి రీజన్స్ చెప్తుంటే అయ్యో నాకు నిద్రలో నడిచి జబ్బు వచ్చిందా అనేసి కంగారు పడుతూ లేస్తూ ఉంటే ఇంకా మన హీరో తన్ని లాగి ఇంత క్యూట్గా చేస్తున్నావు, చిన్నప్పటికి ఇప్పటికీ నువ్వేం మారలా, అంతే క్యూట్గా ఉన్నావు అనేసి తన చంపలు పట్టుకుని ముద్దాడుతూ ఉంటే ఇంకా మన హీరోయిన్ అలాగే చూస్తూ ఉంటుందా. ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే ఏముంది, నిన్ను నీ జాబ్ అయితే అప్ చెప్తున్నాను, నీ జాబ్లో నువ్వు హ్యాపీగా ఉండు, నీ మనసుకి నచ్చింది చేయి, నువ్వు హ్యాపీగా ఉండటమే నాకు కావాల్సింది అనేసి మన హీరోయిన్కి హీరో అంత ప్రేమగా చెప్పేటప్పటికి ఇంకేముంది, మన హీరోయిన్ కొంచెం కరిగిపోతూ ఉంటుందన్నమాట. మనోడు సరే అయితే నువ్వు నీ జాబ్కి వెళ్ళు, నీకు అక్కడ ఏమైనా ఇబ్బంది కలిగినా చిన్న అవసరం వచ్చినా ఒక్క ఫోన్ నాకు చేసావంటే నేను నీ ముందు వాళ్తాను, ఎప్పటికీ నువ్వంటేనే నాకు ఇష్టం, నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, ఆ ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకో, నాకు ఎప్పుడూ దూరం అవ్వాలన్న ఆలోచన కూడా చేయకనగానే అప్పుడే అక్కడికి పిఏ అయితే వస్తాడు. మేడం నడండి అనగానే మీరు నన్ను పేరు పెట్టే పిలవచ్చు, మేడం అని అనాల్సిన అవసరం లేదు అనగానే ఇంకా సరే అనేసి తన లోపలికి వస్తుందా. ఇంకా తన యూనిఫామ్ వేసుకుని ఇంకా అలా నడుచుకుని వెళ్తూ ఉంటే ఏంటి మళ్ళీ ఈ జాబ్ నీకు ఎలా వచ్చింది, హీరోనే నిన్ను జాబ్ తీసేశాడు కదా, మరి ఎలా వచ్చావు, హీరోతో ఏమైనా ఒక నైట్ ఏమైనా పడుకున్నావా అనేసి వాడు చాలా దారుణంగా అయితే అడుగుతాడనమాట. ఆ మాటలన్నీ విన్న హీరోయిన్కి చాలా కోపం వస్తుంది, వాడి చెంపనైతే పగలు కొడుతుంది. ఎంత ధైర్యం ఉంటే నాతోటి ఇలా మాట్లాడతావు అనేసి తన్ని అక్కడ ఇక్కడ టచ్ చేస్తూ మాట్లాడుతుంటే మన హీరోయిన్ చాలా ఇరిటేట్ అవుతుంది. ఏంటి నా చూపు తగిలితేనే చాలు అని మురిసిపోయే నువ్వు ఇప్పుడు నేనే నీతో మాట్లాడుతుంటే ఇంత పొగరు చూపిస్తున్నావు, అంటే జాబ్ వచ్చేసింది కదా, హీరో నీ మాట వింటున్నాడు కదా, నువ్వు ఏదైనా చేసేయచ్చు అనుకుంటున్నావా అంటే ఇలా అవతల వాళ్ళ పక్కన తప్పుగా ఆలోచించడం మానేసేయండి మేనేజర్ గారు అనేసి మన హీరోయిన్ అంటుందా. ఏంటి కొత్తగా మేనేజర్ గారు అని గౌరవిస్తున్నావు, ఒకప్పుడు ప్రేమ అని నా వెనకాల తిరిగింది నీకు గుర్తులేదంటే నీలాంటి వాడిని ఎందుకు ప్రేమించానా అని బాధపడుతున్నాను అనేసి తను అంటుందా. ఇంకా అంటమే ఆలస్యంగా తన్ని తీసుకెళ్ళి గోడకి నొక్కి పెట్టి ఏంటి ఇప్పుడు నన్ను ప్రేమించటం తప్పు అనుకుంటున్నావా, నీ కంటికి నేను అంత చెడ్డవాళ్ళలా కనిపిస్తున్నానా, నేను తలుసుకుంటే ఏదైనా చేయగలను అర్థమవుతుందా అనేసి మన హీరోయిన్ని నడుం పట్టుకుని తన్ని దగ్గరికి లాక్కోవాలని ట్రై చేస్తూ ఉంటాడనమాట. ఇంకా అది చూసిన మన హీరోయిన్ కూడా చాలా కంగారు పడుతూ ఉంటే ఇంకా అప్పుడే హీరో జెట్ స్పీడ్లో వచ్చేసి వాడిని ఒక్క పంచ్ ఇచ్చేసి కింద అయితే పడేస్తాడనమాట. ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా వైఫ్నే పట్టుకుంటావు అనేసి అని అంటాడు. మన హీరోయిన్ కూడా షాక్ అయి చూస్తుంది, ఏంటి ఇంత పబ్లిక్గా వైఫ్ అని చెప్తున్నారు, మాది జస్ట్ ఒక 3 months అగ్రిమెంట్ మ్యారేజే కదా అనేసి మన హీరోయిన్ ఆలోచిస్తుంది. ఏంటి తన్ని మీరు పెళ్లి చేసుకున్నారా, తను నా వెనకాల తిరిగింది, నన్ను ప్రేమించింది అనగానే నిన్ను ప్రేమించినా సరే ఇప్పుడు తను నా భార్యతోటి మిస్బిహేవ్ చేసినందుకు నీకు ఈ జాబ్ అయితే పోతుంది అనేసి అని చెప్తాడనమాట. అలా ఎలా చేస్తారు అనేసి వాడు అంటూ ఉంటే నువ్వు చేసిన దానికి ఇంకా నీ ప్రాణాలు తీయకుండా జస్ట్ జాబ్ మాత్రమే తీసాను సంతోషించు అనేసి అనగానే నేను చేసింది కరెక్టే అని అనగానే మన హీరోయిన్ కూడా అవును మీరు చేసింది కరెక్టే, ఉద్యోగస్తులతోటి ఆడవాళ్ళతోటి ఇలా తప్పుగా ప్రవర్తించేవాడు ఇలాంటి జాబ్కి అన్ఫిట్ అనగానే నేను చేసింది మంచి పనే కదా, మరి నాకేమైనా రివార్డ్ ఇస్తావా అనేసి ఇంకా మన
హీరో అయితే అలా మాట్లాడుతూ ఉంటే, మీరు చేసింది చాలా మంచి పని. ఇలా ఒక అమ్మాయి జీవితంతో ఆడుకునేవాడికి కరెక్ట్ అయిన పనిష్మెంట్ వచ్చింది. ఈ జాబ్‌ని అడ్డం పెట్టుకొని చాలామంది అమ్మాయిలతోటి వాడు మిస్‌బిహేవ్ చేశాడు. అది తర్వాత నాకు తెలిసింది. కానీ నేనేమి చేయలేకపోయాను. కానీ మీరు వాడి జాబ్ తీసేయటం వల్ల నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ అనేసి మన హీరోయిన్ అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళిపోతుంది. ఏంటి నన్ను సార్ అని పిలుస్తున్నావు? నేను నీ హస్బెండ్ కదా అంటే, నేను ఇక్కడ వర్క్ చేస్తున్నా. ఇప్పుడు మీరు నా బాస్ అనేసి మన హీరోయిన్ చెప్తుంది. ఇంక తర్వాత సీన్‌లో చూసుకుంటే గ్రాండ్ మా మన హీరోయిన్‌కి హీరో కోసం ఒక పార్టీ అయితే అరేంజ్ చేస్తుంది. మన హీరోయిన్ అయితే ఒక డ్రెస్ వేసుకొని వస్తుందా, ఆ డ్రెస్‌లో మన హీరోయిన్‌ని చూడగానే హీరో అయితే మురిసిపోతూ ఉంటాడు. నా వైఫ్ ఎంత అందంగా ఉంది అనేసి అలాగే చూస్తూ ఉంటే, ఎందుకు అలా చూస్తున్నారు? అలా చూడకండి నాకు సిగ్గు వేస్తుంది అనేసి మన హీరోయిన్ అంటూ ఉంటే, ఇంకప్పుడే అక్కడికి బామ్మ వస్తుందా, ఈ డ్రెస్సులో ఎంత అందంగా ఉన్నావో తెలుసా, నా మనవరాలు ఎంత బాగుందో తెలుసా, ఇంత అందమైన మనవరాల్ని మన ఇంటికి కోడలుగా తీసుకొచ్చినందుకు హీరోకి అయితే థ్యాంక్స్ చెప్తుందా. మన హీరో అయితే మురిసిపోతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే మన హీరోయిన్కి వామిటింగ్ సెన్సేషన్ వస్తుందా, ఇంకా బులకమంటూ కక్కుంటూ బాత్రూంలోకి అయితే పరిగెడుతుంది. అది చూసిన వీళ్ళిద్దరూ అయితే షాక్ అవుతారు. ఇంకేముంది డాక్టర్ని పిలిచి చెక్ చేయిస్తే, ఇంకేముంది డాక్టర్ చేయబట్టుకుని చెక్ చేసి ఏం చెప్తాడంటే, కంగ్రాచులేషన్స్ మీ ఇంటికి వారసుడు రాబోతున్నాడు అని చెప్పగానే ఇంకా బామ్మ ఫుల్ ఖుషి అనమాట. ఇంకా ఆ మాటలు విన్న హీరో హీరోయిన్ అయితే ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. జస్ట్ మేము ఒక్క నైట్ మాత్రమే కలిసాం అనేసి చెప్పగానే, ఒక్క నైట్ కలిసినా చాలు మీకు పిల్లలు పుట్టేస్తారనగానే ఇంకా ఆ న్యూస్ అంతా ఆన్లైన్లో పిచ్చ ట్రైనింగ్ అవుతుంది అనమాట. హీరోకి పెళ్ళి అయిపోయింది అనేసి వాడికి బాబో పాపో పుట్టబోతున్నారనేసి ఇంక చెప్పగానే ఇంకా అదంతా సోషల్ మీడియాలో పిచ్చ ట్రెండింగ్లో ఉంటుందా. అది చూసిన ఈ పాపకైతే ఒళ్ళు మండిపోతుంది. ఇంకేముంది ఆ న్యూస్ అంతా చూస్తూ గోరునే ఎడుతుంది తప్ప ఇంకేం చేస్తుంది. ఇంకప్పుడు దీనికైతే ఫోన్ వస్తుంది అనమాట. తను ఇప్పుడు దాకా ఏ యాడ్లకైతే బ్రాండ్ అంబాసిడర్స్గా పెట్టుకున్నారో వాటి నుంచి తనైతే తొలగిస్తున్నట్టుగా, తనకు వచ్చిన ఆఫర్స్ అన్నీ ఒకటి చేజారిపోతున్నట్టుగా అయితే ఫోన్ వస్తుందనమాట. సరే అయితే అన్నిటికీ ఓకే అని చెప్తుందా. ఇంకప్పుడే హీరో హీరోయిన్ అలా నడుచుకుని వెళ్తారా. అది చూసిన దీనికైతే ఇంకా ఒళ్ళు మండిపోతుంది. నేనేమో దాని ప్లేస్లో ఉండాల్సింది, అది వచ్చి నా ప్లేస్ని కొట్టేసింది, నా జీవితాన్ని మొత్తం నాశనం చేసింది. అది సంతోషంగా ఉండటానికి నేను అస్సలు ఒప్పుకోను. ఏదేమైనా తన దగ్గర నుంచి అన్నీ లాగేసుకోవాలి. ఇలా ఏమీ లేకుండా ఒక పేదరాల్లా నేను బతకలేను. దానికోసం నేను చావటమైనా చంపటానికైనా రెడీ అనేసి తనైతే అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇంక తర్వాత సీన్లో హీరో అయితే ఆఫీస్లో కూర్చుని తనైతే వర్క్ చేసుకుంటూ ఉంటాడా. ఇంకా తినైతే ఆఫీస్కి వస్తుందనమాట. ఇంకా ఆఫీస్కి వచ్చి హీరోనైతే సెడ్యూట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఏంటి ఇన్ని రోజులు బట్టి నాతో మాట్లాడలేదు, నా ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు, నిజంగానే నన్ను దూరం పెడుతున్నావా, నన్ను దూరంగా పెట్టి నువ్వు ఉండగలవా, ఇంత అందాన్ని నువ్వు ఎలా వదిలేసుకోవాలనుకుంటున్నావు అనేసి మన హీరోని టెంప్ట్ చేసేలాగా మాట్లాడుతూ ఉంటుంది. అయినా సరే మన హీరో అసలు పట్టించుకోడనమాట. ఏంటి ఇన్ని రోజులు బట్టి నా మీద ఉన్న ప్రేమ మొత్తం పోయిందా, ఇదంతా తన వల్లేనా నువ్వు ఇలా మారిపోయింది అనేసి హీరోయిన్ పేరు ఎత్తేటప్పటికి హీరోకైతే చాలా కోపం వస్తుంది. ఇప్పటిదాకా జరిగింది ఏదో జరిగిపోయింది, నువ్వు అబద్ధం చెప్పి నా జీవితంలోకి వచ్చిన పోనీలే పాపమని వదిలేశాను, కానీ హీరోయిన్ పేరు ఎత్తిన హీరోయిన్ జోలికి వచ్చినా ఊరుకోని అనేసి వాడు చెప్తాడు. ఇంక తర్వాత సీన్లో చూసుకుంటే ఏముంది, హీరోయిన్కి అయితే ఈ విలన్ అయితే ఫోన్ చేస్తుందనమాట. ఇంకా ఫోన్ చూసిన హీరోయిన్ ఫోన్ ఎత్తాలా మానాలా అంటే అసలు ఎందుకు ఫోన్ చేసిందో, అసలు అతను ఏం చెప్పాలనుకుంటుందో అనేసి ఇంక ఫోన్ ఎత్తితే తను ఒక దగ్గరికి కలవటానికి రమ్మని చెప్తుంది. ఇంకా మన హీరోయిన్ కూడా తన్ని కలవటం కోసమనే వస్తుందా. ఇంకా అక్కడికి రాగానే నీతో ఒక విషయం మాట్లాడాలి, నువ్వు నా జీవితంలోకి వచ్చి నువ్వు నాకు ఎంత నష్టం కలిగించావో తెలుసా అనగానే, నా పేరు చెప్పుకొని హీరో దగ్గరికి నువ్వు వచ్చావు, మరి నువ్వు వల్ల కూడా నాకు నష్టం కలిగింది కదా, అయినా సరే నిన్నేం అనలేదు కదా అనగానే, నీ వల్ల నాకు కలిగిన నష్టం ఎంత పెద్దదో తెలుసా, నేను హీరో వల్ల ప్రెగ్నెంట్ అయ్యాను, ప్లీజ్ నా బిడ్డని నాకు అన్యాయం చేయకు, నువ్వు ఇలా మధ్యలో రావటం వల్ల హీరో నన్ను దూరం పెడుతున్నాడు, హీరో నీకే ఇంపార్టెంట్ ఇస్తున్నాడు అనేసి తనైతే మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా హీరో నన్ను ఇంపార్టెంట్ ఇవ్వటానికి నా దగ్గర ఆస్తి లేదు, డబ్బు లేదు, నేను ఒక అనాథని, అయినా సరే హీరో నా దగ్గరికి వస్తున్నాడు అంటే హీరోకి నా మీద నిజమైన ప్రేమ ఉంది, నువ్వు ఒక యాక్ట్రెస్వి, నీకు ఒక పేరు ఉంది, కీర్తి ఉంది, అయినా నిన్ను వదిలేసి నా దగ్గరికి వస్తున్నాడంటే నన్ను ప్రేమిస్తున్నట్టు అనేసి అనగానే, లేదు హీరో నన్నే చాలా ప్రేమించేవాడు, ఎవరిని అడిగినా చెప్తారు, ఈ ఇండస్ట్రీలో హీరో వల్లే నాకు చాలా ఆఫర్స్ వచ్చినాయి, హీరోనే
వల్లనే నాకు అన్నీను, హీరో వల్ల ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అయ్యాను, ఇప్పుడు నా బిడ్డ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి, నువ్వు ఎలా అయిపోయినా పర్లేదు, నువ్వు అనాథవి కాబట్టి నీకేం బాధలేదు, కానీ నాకు నా వంశం, నా పరువు, నా బిడ్డ పరిస్థితి ఏంటి చెప్పు, ప్లీజ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, హీరో జీవితంలో నుంచి వెళ్ళిపో అనేసి ఇంకా హీరోయిన్ని చాలా బలవంతం చేస్తూ తన చేతికున్న రింగ్ని అయితే లాగేయాలనుకుంటూ ఉంటుంది. హీరోయిన్ అయితే అసలు ఆ రింగ్ని టచ్ కూడా చేయనివ్వకుండా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటే తను ఎలాగోలా ఆ రింగ్ని అయితే లాగేసుకుని కిందైతే పడేస్తుంది అనమాట. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు కావాలని చేస్తున్నావు కదా, లేనిపోని అబద్ధాలన్నీ చెప్పి హీరో మీద నాకు ద్వేషం కలిగేలా చేస్తున్నావు కదా అనగాని నువ్వు ఇంత చెప్పినా వినవు కదా అనేసి ఇంక తనైతే అప్పుడే కత్తి తీసుకుని తన పీక్ అయితే పెట్టాలనుకుంటుందా. ఇంకప్పుడే అక్కడికి హీరో వస్తాడు. ప్లీజ్ తన్నేం చేయకు, నువ్వేం చెప్పినా నేను ఏమైనా చేస్తాను, ప్లీజ్ తను వదిలే అనగానే సరే అయితే నేనేం చెప్పినా చేస్తావా, సరే అయితే నీకు ఒక అవకాశం ఇస్తున్నాను, నేను అక్కడ కొన్ని డాక్యుమెంట్స్ పెట్టాను, ఆ డాక్యుమెంట్స్లో నువ్వు సైన్ చేసావు అనుకో, దాంట్లో సైన్ చేయగానే నీకున్న ఏజెన్సీ నాదైపోతుంది, ఇంకా అప్పుడు నీ జోలికి రాను అనేసి అనగానే ఇంకా హీరోయిన్ అయితే వద్దు, నువ్వు సైన్ చేయకు, నీ ఆస్తిని నా కోసం వదులుకోకు అనేసి హీరోయిన్ అంటూ ఉంటే నీకంటే నాకు ఆ ఆస్తి ఎక్కువ కాదు, నువ్వు నేను చెప్పినట్టు నేను సైన్ చేస్తాను, కానీ తను వదిలేస్తావా, తనకి ఏం హాని కలిగించవు కదా అంటే ఇన్ని డబ్బులు నా చేతికి వస్తున్నప్పుడు నా చేతులకి మురికి అంటించుకుని నేను జైలుకి వెళ్ళి కూర్చుంటానా అనేసి తనైతే అంటుంది. ఇంకా అదంతా విన్న హీరో అయితే ఆ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అయితే సైన్ చేసేస్తాడనమాట. ఇదిగో నువ్వు అడిగినట్టుగానే నేను ఇందులో సైన్ చేసేసాను, ఇప్పుడు ఈ ఆస్తి అంతా నీదే, ఇప్పుడు నువ్వు తన్ను వదిలేసానగానే వదిలేస్తాను, నేను ఇలా తిన్ను వదిలేగానే మీ ఇద్దరు కలిపి నన్ను పట్టుకుని పోలీసులకు చెప్తారంటే లేదు, నేను పోలీసులకు ఫోన్ కూడా చేయను అనగానే సరే అయితే నీ కార్ తాళము ఆ డాక్యుమెంట్స్ ఇక్కడ పడేసే అనగానే ఇంకా తనైతే ఆ డాక్యుమెంట్స్ ఆ కార్ తాళం తీసుకుని మన హీరోయిన్ అయితే హీరో వైపు అయితే తోసేస్తుంది అనమాట. ఇంకా హీరో అయితే తను పట్టుకుని నీకేమీ కాలేదు కదా అంటే ఎందుకు అంత ఆస్తిని తనకి ఇచ్చేశారు అంటే అదొక చిన్న బ్రాంచ్, అది మనకున్న ఆస్తిలో లెక్కే కాదు, నీకోసం ఏదైనా ఇస్తాను, ఎంతైనా వదులుకుంటాను, నీకేమీ కాకూడదు, నేనైనా లేటుగా వచ్చాను, నా వల్ల నీకు గాయమైంది, నా వల్ల నువ్వు ఇబ్బంది పడ్డావు, నన్ను క్షమించు అనేసి మన హీరో అయితే హీరోయిన్ని చాలా ప్రేమగా అయితే అపాలజీ అడుగుతాడనమాట. లేదు ఏం పర్వాలేదు అనేసి మన హీరోయిన్ అంటే ఇంకప్పుడే హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ అయితే నువ్వు నాకు దూరం అయ్యావు, నా ఉద్యోగాన్ని పోగొట్టావు, నాకున్న పేరు కీర్తి మొత్తం నీ వల్ల పోయిందనేసి ఆ కారుకున్న బ్రేక్ వైర్లు కట్ చేయగానే ఇంకా ఆ కారుకి అయితే ఈ విలన్ వస్తుందా, ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడాల్సిందే కదా, ఇంకా ఆ విలన్ వల్ల ఈ విలన్ ప్రాణాలు పోతున్నాయి, ఇంకా ఆ డబ్బులన్నీ వచ్చేసినాయి అనేసి నేను రిచ్గా బతకచ్చు, అసలు ఇంకెవరి గురించి ఆలోచించక్కర్లే, నేను విక్టోరియా అయిపోతా, క్వీన్ అయిపోతా అనేసి కళ్ళు కంటూ వెళ్తూ ఉంటుందా. ఇంకప్పుడే బ్రేక్ వేయాలనుకుంటుందా, ఇంకా బ్రేక్ అయితే పడదనమాట. అది చూసిన తినైతే కంగారు పడుతూ ఉంటుంది, ఏమవుతుంది ఏం జరుగుతుంది అనేసి తను కంగారు పడే లోపుగానే ఆ కారుకి పెద్ద ప్రమాదమే జరుగుతుంది. ఆ ప్రమాదంలో పాపం ఈ విలన్ అయితే చనిపోతుంది అనమాట. హీరో హీరోయిన్ తీసుకుని ఇంటికి వస్తాడనమాట. తన గాయానికి అయితే మందు రాస్తూ ఉంటాడు. నాకు తగిలింది చిన్న గాయమే కదా, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అనేసి అంటూ ఉంటే ఇంకప్పుడే వాడికి ఫోన్ వస్తుంది. ఇలా విలను కారు ప్రమాదంలో చనిపోయింది అనేసి చెప్తాడనమాట. పోనీలి ఎవరు చేసుకున్న పాపం వాళ్ళకే తగులింది, సరే అయితే ఇంక మనం ఏం చేయలేం కదా వదిలేసాయి, కాకపోతే తనకి అంత్యక్రియలు చాలా ఘనంగా చేయండి అనేసి చెప్తాడు. ఎంతైనా ఒక టైంలో ప్రేమించాడు కదా. ఇంకా ఆ మాట చెప్పి ఫోన్ అయితే కట్ చేస్తే నేను చెప్పిన దానికి నీకు కోపం వచ్చిందంటే లేదు, మిమ్మల్ని చూసాక నాకు ఇంకా గౌరవం కలిగింది, మనకి చెడు చేయాలి అనుకున్న వాళ్ళకి కూడా మంచి చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అనేసి మన హీరోయిన్ అలా మాట్లాడుతూ ఉంటే ఇంకా మన హీరో అయితే ప్రేమగా తనకైతే మందు రాస్తూ ఉంటే ఇంకా అప్పుడే వాళ్ళ నానమ్మ అయితే వస్తుంది. వేదవ నీ వల్లే తనకి ఇంత గాయాలని, నీ వల్లే తన ప్రమాదంలో పడింది అనేసి తన్ని కొడుతూ ఉంటే మన హీరోయిన్ ప్రేమగా అడ్డుకుంటూ ఉంటుందన్నమాట. ఇలాగా వీళ్ళందరినీ ఒక హ్యాపీ ఫ్యామిలీగా చూపిస్తూ ఈ డ్రామాని అయితే ఎండ్ చేస్తారు. ఈ డ్రామా మీకు ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోకి హైప్ ఇచ్చేయండి.